డోంట్ హ్యావ్ టు ఆర్ నీడ్ నాట్. చేయవలసిన అవసరం లేని పనులు. చేయవలసిన అవసరం లేని పనులను తెలియజేయడానికి ఇంగ్లీష్లో డోంట్ హ్యావ్ టు లేదా నీడ్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని అనగా ప్రెజెంట్ టెన్స్ ఫామ్ను వాడాలి. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో నౌ, నేను వెళ్ళనవసరం లేదు. నేను అక్కడికి వెళ్ళనవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఐ నీడ్ నాట్ గో దేర్. మనం అక్కడికి వెళ్ళనవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు గో దేర్. వీ నీడ్ నాట్ గో దేర్. నీవు అక్కడికి వెళ్ళనవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో దేర్. యూ నీడ్ నాట్ గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళనవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు గో దేర్. ఇఫ్ ఐ, వి, యూ, దే ఈ వర్డ్స్తో డోంట్ హ్యావ్ టు ఉపయోగించాలి. షీ, హీ, హిట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ టు వాడాలి. ఆమె అక్కడికి వెళ్ళనవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు గో దేర్. షీ డస్ నాట్ హ్యావ్ టు గో దేర్ అనాలి. అతను అక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈ డజంట్ హ్యావ్ టు గో దేర్. ఇది అక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు గో దేర్. డజంట్, డస్ అనేది షీ కానీ, హీ కానీ, హిట్ కానీ వచ్చినప్పుడు డస్. నేను ఐ వచ్చినప్పుడు డస్ అనకూడదు, డోంట్ అనాలి. నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళనవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే. నీవు అక్కడికి రానవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. నీవు నాకు ఏమి చెప్పనవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ. నీ సహాయం కోరవలసిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు సీక్ యువర్ హెల్ప్. నీ మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు టేక్ యువర్ పర్మిషన్. నీ నుండి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ మోరల్స్ ఫ్రమ్ యూ. నీవు నాకు నీతులు బోధించాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ టీచ్ మోరల్స్ టు మీ. నీ దగ్గర అప్పు చేయవలసిన అవసరం నాకు లేదు. ఐ నీడ్ నాట్ బారో ఫ్రమ్ యూ. నీవు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. నీవు నా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్. నీ దగ్గర ఏ విషయం దాచవలసిన అవసరం నాకు లేదు. ఐ నీడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ నీడ్ నాట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ యూ. నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ. నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు చీట్ యూ. ఆమెతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు టాక్ టు హెర్. నీవు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఇట్. వాడు ఏ ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. ఈ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. నీవు ఏమి చేయవలసిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు కన్సల్ట్ యూ. నీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ యూ. వాళ్ళని గురించి ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ నీడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్. సో హియర్ అవసరం లేదు, చేయవలసిన అవసరం లేదు అన్నప్పుడు డోంట్ హ్యావ్ టు ఆర్ నీడ్ నాట్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి సార్? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, సో సింపుల్గా నేను అక్కడికి వెళ్ళనవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. అదర్వైజ్ ఐ నీడ్ నాట్ గో దేర్. యూ షుడ్ రిమెంబర్ దీస్ వర్డ్స్. ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ యూజ్ చేసినప్పుడు డోంట్ హ్యావ్ టు. షీ, హీ, హిట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ టు వాడాలి. ఆమె అక్కడికి వెళ్ళనవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు గో దేర్. ఓకేనా?